హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ షెఫ్ వినీత్ గుంటి, తెలంగాణ ఫుడ్. ఇవాళ మనము పన్నీర్ పిజ్జా ఎలా చేసుకుందామో చూసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్ స్లైస్ చేసుకున్నాను, క్యాప్సికమ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చీజ్ అనమాట, ఇది మొజరెల్లా చీజ్. సో నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో. నెక్స్ట్ వచ్చేసి మెరనారో సాస్ అనమాట, దీన్ని పిజ్జా సాస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ అనమాట, ఇలా స్లైస్ చేసుకున్నాను డైస్ మొత్తం. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుంటున్నాను నేను, దాంట్లో పన్నీర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ తందూరి మయో వేసుకున్నాను నేను కొంచెం. సో నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అనమాట మెరినారో సాస్. నెక్స్ట్ కొంచెం ఒరిగానో వేసుకున్నాను. నెక్స్ట్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం చీజ్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం మనం మంచిగా. సో ఎక్కువ మిక్స్ చేద్దాం అనమాట, కొంచెం స్లోగా మిక్స్ చేసుకుంటే పీసెస్ అనేది బ్రేక్ అవ్వదు పన్నీర్. సో నెక్స్ట్ సైడ్ తీసుకుని ఒక పిజ్జా డో తీసుకున్నాను. డో నీకు ఎలా చేయాలో మళ్ళీ చూపిస్తాను. దాని మీద కొంచెం తందూరి వేసుకున్నాను. సో అలాగే మెరినారో సాస్ వేసుకుంటున్నాను. సో మీకు పిజ్జా బేస్ కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో దీన్ని ప్యాలెట్ నైఫ్ తోటి మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను మీద. సో చూసారు కదా, మంచిగా స్ప్రెడ్ అయిపోయింది. సో నెక్స్ట్ దానిపైన క్యాప్సికమ్ వేసుకుంటున్నాను నేను. సో ఈవెన్గా స్ప్రెడ్ వేసుకోవాలన్నమాట క్యాప్సికమ్. సో ఇలా మంచిగా పెట్టుకోవాలి క్యాప్సికమ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్ స్లైడ్ చేసుకున్నాం కదా, సో నేను అలానే పెట్టుకుందాం ఆనియన్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మనము పన్నీర్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అవి దీని మీద స్లైస్ చేసుకున్నాం కదా, అవి పెట్టేసుకున్నాం దీని మీద. సో చూస్తున్నారు కదా పన్నీర్ ఎలా పెడుతున్నాను మొత్తం. సో ఈ పన్నీరే కాకుండా మీరు వేరే ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు, లైక్ మష్రూమ్ పెట్టుకోవచ్చు, చికెన్ పెట్టుకోవచ్చు. సో అవి చికెన్ ఎలా పెట్టుకోవాలనుకుంటే చెప్పండి, దాన్ని కూడా మ్యారినేట్ ఎలా చేసుకోవాలో చెప్తాను నేను. సో చూడండి, ఇలా పన్నీర్ పెట్టేసుకుంటున్నాను నేను. సో చూసారు కదా, మొత్తం పన్నీర్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను. సో దీంట్లో ఇప్పుడు మనం మొజరెల్లా చీజ్ వేసుకున్నాము. చీజ్ అనేది పిజ్జా చీజ్ అంటారు, మ్యాక్సిమం మొజరెల్లా చీజ్ యూజ్ చేస్తాం అంటారు. సో మీ దగ్గర స్ట్రెడెడ్ చీజ్ ఉంటే కూడా వాడుకోవచ్చు. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక సో ఓవెన్లో పెట్టేసుకుందాము. సో ఇది 170 degreesలో 10 to 15 minutes బేక్ చేయాలి మనము. సో బేస్ అనేది మనకు పచ్చిగా ఉంటే మాత్రం 10 to 15 minutes బేక్ చేయాల్సి వస్తుంది. సో చూసారు కదా, పిజ్జా అనేది మనకు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం దీన్ని. సో ఒక నైఫ్ తీసుకుందాము. నైఫ్ తీసుకొని 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను నేను. సో ఇది ప్లేటింగ్ వేసుకుంటున్నాను. సో చూసారు కదా, నా పిజ్జా అనేది పన్నీర్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏ విధమైన పిజ్జాస్ కావాలో నాకు కామెంట్ చేయండి, అది చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ షెఫ్ వినీత్ గుంటి, తెలంగాణ ఫుడ్స్. థ్యాంక్ యూ.